హలో ఎవ్రీవన్. ఇవాళ మనం హరిహర వీరమల్లు టీజర్ గురించి మాట్లాడుకుందాం. ఎన్నో రోజుల ఉపవాసం తర్వాత ఒక మంచి బంతి భోజనం దొరికితే ఎలా ఉంటుంది? అదే సిచ్యువేషన్లో ఒక మంచి నాన్ వెజ్ బఫెట్ ఫ్రీగా పెడితే ఆ ఫీలింగ్ అండ్ ఆనందం మాటల్లో చెప్పడం కష్టం. అలాంటి సిచ్యువేషన్కి చాలా దగ్గరలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మొన్న ఉస్తాద్, ఇప్పుడు హరిహర వీరమల్లు టీజర్స్తో అదరగొట్టారు. మరోవైపు ఓజీ నడుస్తూనే ఉంది. సో 2024 పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద పండగ అవ్వచ్చు. టీజర్లో అన్యాయంగా అమాయక ప్రజలని బానిసలుగా చేసి వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్న దొరలు, నవాబులు, చక్రవర్తులు, అలాంటి దోపిడీదారులని దోచుకొని వాళ్ళు చేసే అన్యాయాలకి, అక్రమాలకి ఎదురు నిలిచి ధర్మం కోసం యుద్ధం చేసే యోధుడైన హరిహర వీరమల్లు క్యారెక్టర్లో కనిపించారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో స్టోరీ పరంగా గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్కోప్ పుష్కలంగా ఉంది మూవీలో. టీజర్లో పాజిటివ్స్ అన్డౌటెడ్లీ ఫస్ట్ వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ఫస్ట్ టైం ఒక హిస్టరీ బ్యాక్గ్రాఫ్లో మూవీ చేయడం అండ్ అందులో మరీ ముఖ్యంగా ఒక యోధుడైన హరిహర వీరమల్లు క్యారెక్టర్ ప్లే చేయడం. ఇలాంటి క్యారెక్టర్స్లో అన్యాయాన్ని ఎదిరించే ఒక టిపికల్ ఎమోషన్ ఉంటుంది విచ్ సూట్స్ హిమ్ న్యాచురల్లీ. ఓల్డ్ స్లాంగ్లో తెలుగు పదాలు ఉంటాయి, పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి అండ్ ఆయనకి తెలుగు భాష మీద ఉన్న గ్రిప్ అందరికీ తెలిసిందే. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఫైటింగ్ స్టైల్స్ ఉంటాయి. ఖుషీ మూవీలో ఆయన కత్తి తిప్పి కర్ర విరిచి చేసిన ఫైట్స్ తెలుగు సినీ చరిత్రలోనే ఒక కొత్త అధ్యయనం అని గర్వంగా చెప్పొచ్చు. అలాంటివి అంత ఎఫెక్టివ్గా అండ్ అద్భుతంగా ఇప్పటికీ కూడా ఎవరు చేయలేదు. సో ఆ క్యారెక్టర్కి కావాల్సిన అన్ని రకాల క్వాలిటీస్ బై డిఫాల్ట్ ఆయనలో ఉండడం వల్ల ప్రతి సీన్ ఇంకా ఎలివేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనిపించింది. ఇక టీజర్లో చూపించిన ఫైటింగ్ సీక్వెన్స్, ఆయన ఇచ్చిన కిక్ మై పర్సనల్ ఫేవరెట్. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ. ఇలాంటి కథలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మూవీస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్. సో కరెక్ట్గా కన్వే చేయగలిగితే స్టోరీ పెద్ద అసెట్ అవుతుంది ఈ మూవీ. కీరవాణి మ్యూజిక్. ఒక హిస్టారిక్ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి అంటే కీరవాణిని మించి ఎవరు చేయలేరు అని చెప్పొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఒక మగధీర, ఒక బాహుబలి, ఒక ఆర్ఆర్ఆర్. సో ఈ మూవీకి కూడా కీరవాణి మ్యూజిక్ కీ హైలైట్స్ అవ్వచ్చు. సినిమాటోగ్రఫీ కూడా లుక్స్ ప్రామిసింగ్. కాన్స్, ఇవి పెద్ద కాన్స్ కాకపోవచ్చు కానీ ఫ్యాన్స్ కి పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయిగా, మినిమం ఉంటాయి. టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించింది. పవర్ స్టార్ నోటి నుండి డైలాగ్స్ వింటే ఆ కిక్కే వేరబ్బా, ఆ ఫీల్ మిస్ అయినట్టు అనిపించింది. అండ్ పవర్ స్టార్ స్టామినాకి తగ్గట్టు యూస్ చేసుకోలేదేమో అని చిన్న డౌట్ వచ్చింది. ఇది జస్ట్ టీజరే, మనం ఎలాంటి కంక్లూషన్స్కి వెళ్ళలేం కానీ ఆయనతో మూవీ చేసే అవకాశం దొరకడం అదృష్టం. అలాంటిది దొరికినప్పుడు నీ దగ్గర అంత ఇంపాక్ట్ఫుల్ స్టోరీ ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలిగా. మా పవర్ స్టార్ అక్షయ పాత్ర లాంటి వాడు, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. సో ఆయన్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్నారా లేదా, చేసుకున్నా కూడా టీజర్ కాబట్టి మనకి చూపించలేదా అనేది వెయిట్ చేసి చూడాలి. ఇది జస్ట్ ఆయన్ని ఇంకా చూడాలి అన్న మై అత్యాశ కూడా అవ్వచ్చు. ఇట్స్ పాసిబుల్. ఇవన్నీ తొందరగా థియేటర్స్లోకి రావాలి, చూసి మనం పండగ చేసుకోవాలి అని వీడియో ఎండ్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.